ధర్మవరం నుండి చెరుకూరు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు మొత్తం భారీ గుంతలతో నిండిపోవడంతో రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురైతే తప్పించుకోవడమే కష్టంగా మారింది. ప్రతిరోజు ఈ దారిలో ప్రయాణించే ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. అటవీ శాఖ అనుమతులు ఆలస్యం అవుతున్నాయనే కారణంతో రోడ్డు విస్తరణ కూడా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజు పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇదే మార్గంలో భారీ ఇసుక లారీలు కూడా రాకపోకలు సాగిస్తడంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. హాయ్, ఇది మన ధర్మవరం ఎంట్రన్స్. ఇప్పుడు మనం చెరుకూరు నుంచి ధర్మవరం వైపు వెళ్తున్నాం. మీరు ఈ రోడ్డును ఒకసారి చూడండి. చుట్టూ చాలా ఇరుగ్గా ఉంది. రెండు పెద్ద వాహనాలు ఎదురుగా వస్తే ఒకదానికొకటి దారి ఇచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదే దారిలో ప్రతిరోజు స్కూల్ పిల్లలు, ఉద్యోగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా ఇదే రహదారిని ఉపయోగించాల్సి వస్తుంది. రాత్రి సమయంలో అయితే ఈ రోడ్డుపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ గుంతుందో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో కూడా అర్థం కాదు. మరి ఇలాంటి రోడ్డుపై ప్రతిరోజు భారీ ఇసుక లారీలు ఎలా తిరుగుతున్నాయి? రోడ్డు నిర్మాణానికి మాత్రం అటవీ శాఖ అనుమతులు, నిధుల పేరుతో సంవత్సరాలుగా ఆలస్యం ఎందుకు? ప్రజల ప్రాణాల కంటే ఇసుక రవాణామే ముఖ్యమా? ధర్మవరం చెరుకూరు మధ్య మిగిలిన 3 కిలోమీటర్ల రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదు. ఈ ఒక్క రోడ్డుపైనే 8 గ్రామ పంచాయతీల ప్రజలు ఆధారపడి ఉన్నారు. గత కొన్నేళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, అయినా ఇప్పటికీ స్పందన కనిపించడం లేదు. ఒక ప్రాణం పోయిన తర్వాత స్పందిస్తారా, లేక ప్రమాదం జరగకముందు చర్యలు తీసుకుంటారు? ఇది రాజకీయాల విషయం కాదు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మిగిలిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కల్పించాలి. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏది కాదు. వీడి ఏంట్రా, వీడికి ఏం పని లేదురా అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మనకు సంబంధించిన వాళ్ళకు ఏదో ఒక ప్రమాదం జరిగితే అప్పుడు ఆ పని వదిలిపెట్టుకొని వచ్చి మరీ ఈ రోడ్డు మీద పడి ఆడవలసి వస్తుంది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తాను.